మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు గాలికే కదా, వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ఏమంటుందమ్మా దేవుని వాక్యం? ఏమని చెప్తుంది? మనుషులు ఎటువంటి వాళ్ళంట? ఒట్టి నీడ వంటి వారే. ఎలాంటి వారు? నీడ వంటి వారే. మనం ఏమనుకుంటాము? అట్లా అనుకుంటామా? నేను బలవంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను డబ్బు కలిగిన వాడిని, నేను పేదవాడిని అని ఎన్నో రకాలుగా ఈ లోకంలో ఉన్న బిరుదులలో మనం దండించుకుంటాం. ఎవరితోటైనా గొడవ పడితే నేను తక్కువేం కాదు అని అంటామా లేదా? కానీ దేవుని వాక్యం గుర్తు చేస్తుంది, మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కున్న వారికి తెలియదు. చాలా మంది ధనాన్ని చేజిక్కించుకుంటారు కానీ అది ఎవరు అనుభవిస్తారో వాళ్ళకైతే తెలియదు. జమ చేయడం వరకే వాళ్ళ పని, అది ఎవరు తింటారో తెలియదు. ఒక ఆయన ఒక దగ్గర చనిపోయిండు. చనిపోయిన తర్వాత తాను చెప్పినటువంటి మాట ఏంటంటే, అందరికీ దానము చెయ్యండి. అంతేకాకుండా తనను బంగారు పెట్టె తయారు చేసి మొత్తం చాలా వరకు బంగారు వేసి నన్ను అందులో పూడ్చిపెట్టండి అని చెప్పాడు. అలాగనే పెట్టారు, అలాగనే అందరికీ పంచారు. అంటే దీని అర్థం ఏంటంటే సంపాదించడం వరకే మన పని, అది ఎవరు తింటారు అనేటటువంటిది మన చేతిలో లేని పని. మనుషులు వట్టి నీడ వంటి వారు మాత్రమే అయి ఉంటున్నారు. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటి అని అంటే మాత్రమే అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీడ వంటి వారు మాత్రమే. ఎందుకనంటే దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉండగా మరి 60వ కీర్తన 11వ చరణాన్ని చూద్దాము. శత్రువులను జయించుటకు 60వ కీర్తన 11వ చరణం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. మనుషుల సహాయము వ్యర్థము అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంది. మనుషుల సహాయం ఎటువంటిదంటమ్మా? వ్యర్థం అంట. దేవుని సహాయం మాత్రమే చాలా గొప్పది. శత్రువులను జయించాలంటే దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలుగుతాడు. శత్రువును జయించాలంటే దేవుడు మాత్రమే కృప చూపించగలుగుతాడు. అన్నిటికీ డబ్బే పరిపూర్ణము కాదు, అన్నిటికీ డబ్బే ప్రాముఖ్యము కాదు. కొన్నిటికి కొన్ని ఈ లోకంలో ఉపయోగపడతాయి. అయినప్పటికీ కూడా దేవుని దయ లేకపోతే ఏది కూడా మనము సాధించలేము, జయించలేము. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ఇంతకు ముందు సహోదరి పాట పాడింది కదా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే
నా ధైర్యం యేసయ్యా. ఆయన మాత్రమే మనం నమ్ముకోవాలి. ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలుగుతాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మనుషుల సహాయము వ్యర్థము అనేటటువంటిది మనము గుర్తు చేసుకోవాలి. ఉదాహరణకు ఇంతకు ముందు మేము చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు పెద్దలు అంటే, ఒకరి కూరలు ఒకరు వేసుకొని తినేవాళ్ళు, ఒకరన్నం ఒకరు వేసుకొని తినేవాళ్ళు. అప్పుడు కుండల్లో అన్నం వండుతుంది, కట్టెల పొయ్యి మీద వండుతుంది. మా ప్రాంతంలో అయితే కత్రాంతో వండుతుంది ఎక్కువ శాతము, కట్టెలు కత్రాంతో. ఆయా ప్రాంతాలను బట్టి అది వండుకుంటుంది. ఎవరి ఇల్లైనా వద్దనే వాళ్ళు కాదు, ఏ ఇంటికి పోయినా వద్దనే వాళ్ళు కాదు. మాకు కావాలి మీకు వెయ్యము అనే వాళ్ళు లేరు. ఇప్పుడు మనం వేసినా అడగము, వెయ్యమని కూడా అడగము. ఇప్పుడు మార్పు జరిగింది. ఏంటంటే సమృద్ధిగా దేవుడు ఏం చేస్తున్నాడు, సహాయము చేస్తున్నాడు. అప్పుడంటే కరువు, చాలా ఇబ్బంది, అన్నం దొరకడం చాలా కష్టం, అంబలి దొరకడం చాలా కష్టం. కాబట్టి ఆ సమయంలో సహాయం చేసినటువంటి వాళ్ళని అందరినీ కూడా మనం ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి మనము దేవుడు సహాయము చేయడం అని అంటే చాలా గొప్ప విషయమై ఉంటూ ఉన్నది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 12వ కీర్తన 2వ చరణం, మొదటి 2 చరణాలు చూద్దాం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా ఏమై ఉన్నారంటమ్మా, విశ్వాసులు నరులలో లేకుండా గతించి పోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఎట్లున్నారంట ఇప్పుడు? అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. చాలా మంది నిజంగానే ఇప్పుడు ఏం చేస్తున్నాం, అబద్ధాలే ఎక్కువ ఆడుతూ ఉన్నాం. ఏంటంటే ఈ అమ్మకు చెప్తే చాలా కష్టం, అబ్బా చెప్పకూడదు అని చెప్పి ఆయనకు చెప్పాం మనం. కానీ కరెక్ట్ మనం ఆడిపోతున్నాం, ఆయన ఆడికే వచ్చింది. ఇట్లా చూసుకున్నప్పుడు అనుకోకుండా వచ్చి ఆయన చెప్తే వినకపోయాని కవర్ చేస్తారులే ఆడపిల్లలు బైక్ మీద. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా కూడా యథార్థంగా నిజం మాట్లాడడానికి ఇప్పుడు ఎక్కువ అవకాశము చాలా మందిలో లేదు. పెద్దవాళ్ళలో ఉంది, అప్పటి పెద్దవాళ్ళలో కానీ ఇప్పటి చిన్న వయసు వాళ్ళకు అది లేనే లేదు. పలానా దగ్గరికి పోతుండనేనని చెప్పడం అయితే లేదు. మన పెదవులతోటి ఏమంటే మాటలు అబద్ధాలే మూటలు మూటలుగా బయటికి వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి ఆలోచన మనము కలిగి ఉండవద్దు. 24వ కీర్తన 4వ చరణాన్ని చూద్దాం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మధ్యము నొందును. దేవునికి ఎటువంటి వాళ్ళంటే ఇష్టము? నీతిమంతులంటే ఇష్టము, యథార్థంగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టము. కానీ మనుషులకు ఎటువంటి వాళ్ళు నా ఇష్టము అని అంటే అబద్ధములాడే వాళ్ళే ఇష్టము. ఎందుకు అని అంటే, ఉదాహరణకు ఒక దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, నేను దొంగతనం చేస్తున్నాను అనుకోండి. రూతమ్మ నన్ను ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, దొంగతనం చేయకు ఏలియాయా అని అనదు. ఎందుకు అనదు అని అంటే నాకేమొస్తుందబ్బా, లేకపోతే నా దొంగ ఏమేం చేస్తాడో తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ, ఆయనతోటి నాకేం పని అని చెప్పి జాగ్రత్త పడేటటువంటి పరిస్థితిలో ఉన్నా.
కానీ హెచ్చరిక చేసేటటువంటి పరిస్థితిలో మనము ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మళ్ళీ చదువుకుందాం ఆ మాట. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడే యెహోవా వలన ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యము నొందును. ఎవరైతే దేవునితో యథార్థంగా, మనుషులతో యథార్థంగా, నీతిగా ఉంటారో వారు తప్పక ఏమవుతారు? వడతిల్లుతారు, ఆశీర్వాదము నొందుతారు. అయితే దేవుడిచ్చే ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది, కానీ దేవుడు మాత్రం తప్పకుండా మన హృదయాన్ని చూసి ఆశీర్వదిస్తాడు. నీతిమంతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది మనం మర్చిపోదు. 39వ కీర్తన 5వ చరణం. నా దినముల పరిమాణము ఎంత చేసినాడంటమ్మా? బెత్తెడంతగా. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవరికి చేజిక్కున్న వారికి తెలియదు. మనం ఒట్టి నీడ వంటి మాత్రమే. మనము ఎటువంటి వాళ్ళమమ్మా? నీడ వంటి వాళ్ళమే. దయచేసి ఎవరైతే ఎవరితోనైనా ఏమన్నా గొడవలు, ఇబ్బందులు, కక్షలు, మితములు, అల్లరితో కూడినటువంటివి ఏవైనా ఉంటే కూడా దయచేసి మీరు ఒకరినొకరు ఏం చేసుకోండి, బ్రతుకుండగానే క్షమాపణలు కోరుకోవాలి. ఎందుకు అని అంటే అది మనసును బాధిస్తుంది. అది మనిషిని బాధిస్తుంది, మనసును బాధిస్తుంది, మనిషిని వేధిస్తుంది. ఎందుకనంటే వాళ్ళని చూసినప్పుడల్లా మనం మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి. కొన్నిసార్లు మాట్లాడతాం, మనుషులం కాబట్టి మాట్లాడతాం. కుక్క ఏం చేస్తుంది? మరుగుతుంది. మనుషులు ఏం చేస్తారు? మాట్లాడతారు. అది తప్పో ఒప్ప. నా కాడికి వస్తే అది రైట్, నీ కాడికి వస్తే రాంది అనుకుంటాం. మనుషుల స్వభావం అది. నాకు ఒక కట్ట రూపాయలు దొరికినాం అనుకోండి, నాకే దొరికింది. ఒకవేళ రూతమ్మ చూసింది అనుకో, ఇవి నావే అని నేను అనుకుంటా. కాదు ఇద్దరం చూసినాం కాబట్టి నాకు కూడా ఇవ్వాలని అనుకుంటా. నీకెందుకు ఇవ్వాలని నేను అనుకుంటా. అంటే ఎవరికి వాళ్ళం ఏమనుకుంటామంటే కరెక్ట్ ఉంది, నాది అలవాటు అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది అని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటివన్నీ కూడా మన జీవితాలు నీడ వంటివి అనేటటువంటిది జ్ఞాపకము ఉంచుకోవాలి. ఎలాంటి వాళ్ళమమ్మా? నీడ వంటి వాళ్ళం. చాలా మంది డబ్బు సంపాదిస్తే కూడా ఆ డబ్బు ఎవరికైతుందో తెలియదంట. డబ్బు మాత్రము నువ్వు సంపాదించి ఎవరు తిందురో అది మనకే తెలియదు. డబ్బు మాత్రం సంపాదిస్తాం కానీ అది ఎవరు తింటామో మనకు తెలియదు. చాలా మంది సెల్లులలో మనం చూసాం. ఒక ఆయన హోటల్కి పోతాడు, ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టించుకుంటాడు. బిర్యానీ వచ్చింటది, ఇట్లే తిన్నికి ఇట్లా కూర్చుంటాడు. ఆ మెతుకు లోపలికి తినడానికి భాగ్యము లేదు, అట్లే కింద పడిచాను. అంటే ఈ లోకంలో మనకంటూ ఏమీ లేదు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. మానవులందరూ ప్రశాంతంగా ఉండాలి. ఎందుకు బీపీ షుగర్ వస్తుంది? మనుషులకు ప్రశాంతంగా లేరు. అన్నిటికీ గాబరనే, అన్నిటికీ టెన్షనే, అన్నిటికీ నెమ్మది లేనటువంటిదిగా ఉరుకులాడి బర్రెలు కాతామని అనుకుంటే బర్రెలకు ఆయువు ఉండదు, మనకు ఆయువు. పసులు కాస్తే ఉరుకులాడి పసులు మేస్తాయమ్మా? మేయవు. మనకు కూడా ఆసక్తి వస్తుంది. దాంట్లో కడుపు నిండదు, మనమే కడుపు ఎక్కి అని ఆయాసపడాలి. ఎందుకు అని అంటే ఉరుకులాడి పసులు మేపకూడదు. మన జీవితంలో కూడా ఏది కూడా
నాకు ఇది కావాలి అది కావాలని మీరు మనం ఎవరం కూడా ఆలోచన చేయవద్దు. ఎందుకంటే నీతిగా మనం ఉండడం వల్ల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. 11వ చరణాన్ని చూద్దాం. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారే. దేవుని కోపం వస్తే మనల్ని మొత్తిండానంటే మన అందమంతా ఏమైతుంది? పాడైపోతుంది. అంటే అందం కూడా శాశ్వతమైంది. మనుషులము శాశ్వతం కాదు, అందము శాశ్వతమైంది కాదు, డబ్బు శాశ్వతమైంది కాదు. ఏమి మరి శాశ్వతము అని అంటే దేవుడు మాత్రమే శాశ్వతం. మన అంశము దేవుడు మాత్రమే శాశ్వతము అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మాత్రమే శాశ్వతమైన దేవుడై ఉంటూ ఉన్నాం. మానవులమందరం కూడా వట్టి ఊపిరి వాళ్ళే, నీడ వంటి వాళ్ళంగా మనం ఉంటూ ఉన్నాం. అలా కొన్ని కీర్తనలు 108వ కీర్తన 12వ చరణాన్ని చూద్దాం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. నీవేం చేయాలంటున్నాడు? దేవుని ఏమని కోరుకుంటున్నారు? సహాయము మాకు చెయ్యమని కోరుకుంటున్నారు. ఆయన మాత్రమే మనకు సహాయకునిగా ఉన్నాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. 108వ కీర్తన మరి 12 చూసుకున్నాము. 73వ కీర్తన 13వ చరణాన్ని చూద్దాం. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కొని నిమ్మలునై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చటిందునని నేను అనుకున్న ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగుదును. అయినను దీన్ని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి చూడండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క 13వ చరణాన్ని చూస్తే నాయన అక్షరసం చలిపోతుంది. దగ్గర అత్తులు ఉండండి. 13 నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కొని నిర్మూలనై ఉండుట వ్యర్థమే. ఈ ఆలోచన మనం చూస్తే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అని అంటే చేతులు శుభ్రంగా చేసుకున్నా కూడా మనం వ్యర్థమే అని చెప్పి, మరి హృదయం శుద్ధి చేసుకున్నా కూడా మనం వ్యర్థమే అని అంటే ఇదంతా కూడా ఎవరు అని అంటే దేవుని నమ్మనటువంటి వారి, దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారికి వ్యర్థమే. ఎందుకనంటే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 6:7. 6వ అధ్యాయం 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వంచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఇక్కడ మనం ఆగుదాం. చాలా వరకు ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే ఇంకా ప్రార్థన చేయాలనిపిస్తుంది. వాళ్ళు కన్నీళ్లు పెట్టి ఏడిస్తే మనం కన్నీళ్లు పెట్టి ఏడుస్తాం. నిజంగానే కన్నీళ్ళు వస్తాయా మనకు? ఎవరినైనా చూస్తే వస్తాయి. చూస్తే వస్తే లాభం లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇంకా స్వరమెత్తి నేను ప్రార్థన చేయడం అనడము సాధ్యం కాదు. ప్రార్థన అనేటటువంటిది మనసుతో చేయాలి, ఆత్మతో చేయాలి. కాబట్టి ఎట్లుండకూడదంట? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చిపోవద్దు.
విస్తరించి మాటలాడుట వలన తమ మానవి వినబడునని వారు తలంచుతున్నారు. ఎక్కువగా ప్రార్థన చేసి ఆయాసపడితే నా మాటలు దేవుడు వింటాడని అనుకుంటారు. కానీ అది కూడా కరెక్ట్ కాదని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. సొలొమోను గారు ఏమని ప్రార్థన చేసిండమ్మా? ఏమడిగిండు దేవుణ్ణి? ఆయన ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము చాలదు, నాకు జ్ఞానాన్ని అని అన్నాడు. జ్ఞానంతో పాటు దేవుడు ఏం చేసిండు? ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. మనమైతే అన్నీ అడుగుతాం, జ్ఞానాన్ని అడగం. ఏమేమి అవసరం ఉందో కిరాణం కొట్టోళ్లకు, సూపర్ మార్కెట్కు ఎట్లయితే లిస్టు తయారు చేసుకుంటామో మన మనసుల ప్రార్థన కూడా అట్లే తయారు చేసుకొని ఇంక అన్నిటినీ ఆయన ముందర పెడుతూ ఉంటాం. అంటే ఈ లోకానుసారమైనటువంటి మాటలనే మనం అడుగుతాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి అమ్మా. మీలో యుద్ధములను పోరాటములను అమ్మా ఏమమ్మా దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా మీరు ఆశించుతున్నారు, కానీ అడుగుతున్నారంట, ఆశిస్తున్నారంట, కానీ దొరకడం లేదు. ఏమని అడుగుతున్నారు? భోగేచ్ఛల నుండి అడుగుతున్నారు. నాకు ఇది కావాలి, అది కావాలి. దేవునికి తెలియదా మనకేం కావాలో? మనల్ని జన్మించినటువంటి, ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, పాపాన్ని క్షమించినటువంటి దేవునికి ఏమీ తెలియదా? తెలుసు. కాబట్టి అడుగుడి నీకు ఇవ్వవాడు. ఏం అడగాలని అంటే, నాయన నా జీవితానికి చాలినంత, నిశ్చితమైనంత నాకు సహాయం చేయి నాయన అని చిన్నగా ప్రార్థన చేసుకో, చిన్నగా ప్రార్థన చేసుకో. ఒకరు చాలా మంది గొడవ పడినప్పుడు ఏం చేస్తారు? అరుసులు అరుచుకుంటారు. వాళ్ళ పాత కక్షలలో మొత్తం బయట వాడేసుకుంటారు. తెలివైన వాడు ఏం చేస్తాడు? రాత రూపకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. ఫలానా మాట వీళ్ళు తిట్టిండ్రు అని అంటే పోలీస్ స్టేషన్లో సెక్షన్లు పెరిగిపోతాయి. బయట మాట్లాడిందే పనికిరాదు. ఒట్టి మాటలు అవి, ఏమీ పనికిరావు. సౌభగ్న ఎక్లిక్నా అన్న 100 మాట్లాడాలి, ఒకటి రాయాలన్నా. ఎవరన్నా 100 సార్లు అరిస్తే ఒకటి కాగితం మీద రాస్తే అది పనిస్తున్నాను. అది పోలీస్ స్టేషన్లో చెల్లుతుంది. అది సాక్ష్యాలు కూడా ఏం చెప్తారు? రావు ఆయమ చాలా అరిసింది, ఆయమ ఈయనైతే ఏమనలేదు అని అంటారు. అంటే సౌభగ్న ఏకలిగ్న 100 మాట్లాడాలి, ఒకటి రాయాలి. రాసింది నిలబడుతుంది, మాట్లాడింది నిలబడదు. ఎక్కువగా లోకానుసారమైనటువంటిది. మన ప్రార్థన విన్నపములు కూడా మనం ఏం చేయాలంటే అన్య జనుల వలెనంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారిలాగా మనం ప్రార్థన చేయవద్దు. నాయన నీ చిత్తం నా పట్ల జరిగించు. జక్కయ్య విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు పొట్టి జక్కయ్య గారు ఎక్కడ నిలబడ్డాడమ్మా? ఎక్కడ ఎక్కి కూర్చున్నాడు? మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే ఆయన పొట్టిగా ఉన్నాడు కాబట్టి ఆశ ఉంది. యేసయ్య ఎవరో నేను చూడాలని ఆశ కలిగి ఏం చేసిండు? మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు వారు, ఓ జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట బస చేయాల్సి ఉంది దా అన్నాడు. చాలా తొందరగా దిగి వచ్చాడు ఆయన. ఇంటికి వచ్చారు. చాలా మంది ప్రజలు అనుకున్నారు, అన్య జనుల వలె అనుకున్నారు. ఏమనుకున్నారు? ఈ పాపి అయినటువంటి సుంకరి ఇంటికి వెళ్తూ ఉన్నాడు కదా ఈయన అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారు ఆయనతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత జక్కయ్య అన్నాడు, ఏమన్నాడమ్మా? నేను ఎవరి దగ్గరైనా ఒకంత తీసుకుంటే వాళ్ళకి 4 అంతలుగా నేను తిరిగి ఇస్తాను. యేసు ప్రభు వారు వెంటనే ఏమన్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి అని అంటే, చిన్నగానే దేవునికి ఇష్టమైంది ఏంటి? ఎంత ఉండాలన్న విశ్వాసము?
ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. విశ్వాసం అంటే పెద్ద రాయిలాగా నెత్తి మీద పెట్టుకొని తిరగాల్సిన పని లేదు. విశ్వాసం, దేవుడు ఉన్నాడని విశ్వాసం. వినడం వలన విశ్వాసం కలుగును, వినడం క్రీస్తుని గురించిన మాట వలన. మీరు మారు మనసు పొందండి అన్నప్పుడు మారు మనసు పొందడానికి మనం సిద్ధపడాలి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి, నమ్మి బాప్తిసం పొందాలి. దేవుడు కోరుకునేది ఇదే కదా, ఇంకేమైనా ఎక్కువ కోరుకుంటాడా? ఏమైనా మనవులు అడుగుతున్నాడా? డబ్బు అడుగుతున్నాడా? ఏమన్నా అడుగుతున్నాడా? అయ్యా సవరయ్య గారు ఏమన్నా అడుగుతున్నాడా? ఏమన్నా టోకన్లు పెట్టిండా? ఏమన్నా వస్తే ఇంత ఇయ్యాలే అనేది ఏమన్నా ఉందా? లేదు. పాత నిబంధనలో దశమ భాగం ఇచ్చేది ఉంది. 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు దేవునికి ఇవ్వాలి. కొత్త నిబంధనకు వచ్చేసరికి వర్ధిల్లిన కొలది ఇవ్వమని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. వర్ధిల్లిన కొలది అని అంటే అంతకన్నా ఎక్కువ కూడా నీవు ఇవ్వచ్చు అని చెప్పి. దాన్ని కూడా మనం ఏం చేస్తాము? వాయబ్బా ఇన్ని పైసలు ఇవ్వాలనేమో మనసొప్పదు, మనకేమో మనసొప్పదు. సేవకుడు ఒకవేళ గుర్తు చేసిండు అనుకో, వాయబ్బా ఎప్పుడు మా సార్ అయితే వాక్యంలో కారక సంగతే చెప్తాడు. అబ్బా అయితే అది ఎవరికి ఉండాలి? నేను సంపాదించిన దాంట్లో నేను ఖర్చు చేయడానికి, దేవునికి ఇవ్వడానికి నేనే స్థిరంగా నిర్ణయం తీసుకొని ఉండాలి. నిర్ణయము తీసుకొని ఉండాలి. ఒకరికి భూమి అమ్మితే 1 కోటి రూపాయలు వచ్చినాం అనుకోండి. 1 కోటి రూపాయలు వస్తే దేవునికి ఎంత ఇవ్వాలి? పాత నిబంధన ప్రకారంగా 10 లక్షలు ఇవ్వాలి. 10 లక్షలు ఇచ్చే మనసు వస్తుందే? 10 లక్షలు అని అంటే చాలా కష్టమైన పనే ఇది అని ఇయ్యరు. కానీ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇయ్యని వాళ్ళు కూడా ఉన్నారు. ఇచ్చిన వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇయ్యని వాళ్ళ జీవితం ఎట్లుంటది అని అంటే చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది. ఎట్లుంటుందంటమ్మా మన జీవితాలు? ఎట్లుంటది? చినిగిపోయిన సంచిలో వేస్తే ఏదన్నా వస్తువు మిగులుతుంది అందుట్లో? వేస్తాం కానీ ఉండలేదు అది. ఎందుకంటే సంచి చినిగిపోయింది కాబట్టి. ఎవరైనా చినిగిపోయిన సంచి సంతకి తీసుకుపోతారా? లేదు. వెరీ గుడ్, నిజమే, లేదు తీసుకుపోరు. మంచిదే తీసుకుపోతారు. ఎందుకంటే ఆ సామాన్లు భద్రంగా ఉండాలని అనుకుంటాం. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుని విషయంలో మనం ఏదైతే మొక్కుబడి చేసుకుంటామో, మనం ఏదైతే ఇవ్వాలనుకుంటామో, దేవుడు మాత్రమే శాశ్వతమైన దేవుడు కాబట్టి దేవునితో మనము హృదయపూర్వకంగా నడుచుకునే బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలి. ఇంకా కొన్ని మాటలు చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం.